వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1978, 1983లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భూదానోద్యమానికి దాదాపు 300 ఎకరాలు దానం చేశారు నరసింహారెడ్డి. నిరుపేదల కోసం భూములు త్యాగం చేసినటువంటి భూదానశీలిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. నరసింహారెడ్డి మరణంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ లోని రామంతపూర్ నివాసంలో నరసింహారెడ్డి పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఇక బుధవారం యాదాద్రి జిల్లా బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాధారణంగా రాజకీయం అంటే అధికారం, సంపాదన మాత్రమే అనుకునేటువంటి రోజుల్లో రాజకీయాన్ని ప్రజాసేవకు, సమాజ శ్రేయస్సు కోసం ఒక సాధారణంగా మలుచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొమ్మిడి నరసింహారెడ్డి అంటూ కూడా ఆయన మిత్రులు, సన్నిహితులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి ఆయన 2 సార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. పదవులు ఉన్నా లేకపోయినా ఆయన చేసినటువంటి త్యాగాలు మరియు ఆ సేవలు నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. ప్రధానంగా కొమ్మిడి నరసింహారెడ్డి 1978 మరియు 1983లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ రోజుల్లో నియోజకవర్గంలో రవాణాతో పాటుగా తాగునీరు, విద్య, ఉపాధి వంటి కనీస సదుపాయాలు కల్పించడానికి ఎంతో కృషి చేశారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ కూడా వారి యొక్క సమస్యలను అసెంబ్లీలో వినిపించి పరిష్కారాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నిలిచారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. ప్రధానంగా భూదానశీలిగా ఆయనకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే నరసింహారెడ్డి గారు జీవితంలో అత్యంత చెప్పుకోదగ్గ లేదా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం ఆయన చేసింది భూదానం. ఆచార్య వినోబా భావే పిలుపునిచ్చినటువంటి భూదానోద్యమానికి ఆయన స్పందించడం, తన సొంతంగా 300 ఎకరాల భూమిని కూడా నిరుపేదల కోసం దానం చేశారు. ప్రధానంగా నిరుపేదలకు ఆసరాగా నిలిచారు. భూమి లేని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆ భూములు జీవనాధారంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులను కూడబెట్టుకునేటువంటి అవకాశం ఉన్న సమాజంలో వెనుకబడిన వర్గాల బాగు కోసం తన భూమిని త్యాగం చేసినటువంటి భూదానశీలిగా ప్రజా హృదయాల్లో శాశ్వత స్థానాన్ని కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. ప్రధానంగా ఆయన జీవితాంతం నిడాపరంగా కూడా ఆయన ఉన్నారు. అవినీతికి తావు లేకుండా విలువలతో కూడినటువంటి రాజకీయాలు కూడా చేయడం జరిగింది. పదవి అనేది అహంకారానికి కాదు, బాధ్యతకు ఒక చిహ్నం అంటూ కూడా నమ్మినటువంటి వ్యక్తి ఆయన. అందుకే ఆయన మరణించిన ఆయన చేసినటువంటి మంచి సేవలు భువనగిరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటున్నాయి. ప్రధానంగా కొమ్మిడి నరసింహారెడ్డి మరణం భువనగిరి ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన అభిమానులతో పాటుగా సొంత పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష విపక్షాలన్నీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తని సొంత లాభం కోసం మానుకొని పొరుగు వారికి తోడ్పడాలనేటువంటి ఏదైతే సూత్రం ఉంటుందో ఆయన నిజ జీవితంలో పాటించి చూపించారనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. నిరుపేదల కోసం ఆయన చేసినటువంటి భూదానం, ప్రజాసేవ రాబోయేటువంటి తరాలకు ఎల్లప్పుడూ ఒక స్ఫూర్తిని ఇస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఏదైతే చేశారో ఉద్యమాలు, ఆయన ఏదైతే ప్రజాసేవ చేశారో అవి ఎప్పటికీ కూడా నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే నరసింహారెడ్డి యొక్క భౌతిక కాయాన్ని కూడా ప్రధానంగా రామంతపూర్కి తరలించారు. ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఆయన సొంత జిల్లాలో ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనిపైన మరింత క్లారిటీని కూడా వారి కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా కొమ్మిడి నరసింహారెడ్డి వృత్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, గత, ఇప్పుడు, ప్రెజెంట్ లేదా భవిష్యత్తు రాజకీయ నాయకులకు కూడా ఒక లెసన్ మిస్ అవుతున్నారు అనేది మాత్రం ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.